మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి బెంగళూరు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి జగన్ ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ జగన్ తాజాగా బెంగళూరు పర్యటన ఖరారైంది. వచ్చే వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు కానున్నాయి. ఈ సమయంలో వరుసగా జగన్ బెంగళూరు కేంద్రంగా చేస్తున్న ఆపరేషన్ పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వేస్తున్న అడుగులపైన కొత్త చర్చ మొదలైంది. కేవలం 15 రోజుల్లో 2 సార్లు జగన్ బెంగళూరుకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని జగన్ డీకేతో చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో వైసీపీ భవిష్యత్తుపై నీల నీడలు కమ్ముకున్నాయి. అయితే తాజాగా మరోసారి జగన్ బెంగళూరు కేంద్రంగా ఢిల్లీ రాజకీయం నడుపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ సమీకరణల వేళ జగన్ మంత్రాంగం కొనసాగిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్టు, అందుకే జగన్ బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తుంది. ఒకవైపు కేసుల వ్యవహారం, మరోవైపు పార్టీ ఘోర ఓటమి తర్వాత వైసీపీని విలీనం చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే బెంగళూరు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీలో చంద్రబాబు సర్కారును ఢీకొట్టాలంటే జాతీయ పార్టీ మద్దతు తప్పనిసరి అని భావిస్తున్నారు జగన్. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరుకు వెళ్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత ఈ వారం మొత్తం బెంగళూరులోనే ఉంటారని తెలుస్తోంది. ఇక డీకే కూడా ఏపీలో కాంగ్రెస్ బలోపేతం దిశగా అడుగులు వేస్తుండటంతో జగన్ భేటీ ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతుంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు, పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగన్ బెంగళూరు తమ కాలికి వైద్యం కోసమే వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్ కాలుకు గాయమైంది. అయితే చికిత్స కోసం వెళ్తున్నారనే సమాచారం ఉన్నా రాజకీయాల కోసమే జగన్ బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. కడప జిల్లాలో 2 సార్లు పర్యటించారు. ఈ రోజు నుంచి పార్టీ నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడేపల్లి నివాసంలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో జగన్ ఏం చేస్తున్నారో అర్థం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.